అందరికీ మరణాత. ఫాదర్ ఎం దేవదాసు అయ్య గారు మార్చ్ 22, 1957 సంవత్సరములో కాకాని స్వస్తిశాలలో శుక్రవారము చేసిన ప్రసంగము. అంశము బైబిలు, క్రీస్తు, క్రైస్తవత్వములోని సర్వవ్యాపకత్వము. వాక్యము కీర్తనల గ్రంథం 139వ కీర్తన 8వ వచనము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము. ప్రార్థన. అందరూ ప్రభువును తలంచుకొనండి. యేసు ప్రభువా, లోకములో నీ మాట ప్రకారము నడిచిన భక్తులు చాలామంది ఉన్నారు. నావ కట్టిన నోవహును గురించి ఏమి రాయబడినది? దేవుడు ఆజ్ఞాపించిన అన్ని పనులు చేసినాడు అని రాయబడి ఉన్నది. యెహోషువను గురించి ఆ మాటే, అనగా దేవుడు ఆజ్ఞాపించినవి అన్నీయూ చేసినాడు అని ఉన్నది. అయితే బైబిల్ మిషను బయలుపడిన తర్వాత నీ మాట ప్రకారము చేస్తున్నాను అని నీ సేవకునికి నీవు చెప్పినావు. దాని యొక్క అర్థము యుక్తకాలమందు తెలియపరచుము. అనేక మంది ఉండగా నేను నీ మాట ప్రకారము చేస్తున్నాను అని నీవు చెప్పిన నీ మాటను నీ సేవకుడు ఇతరులకు చెప్పితే వారు ఇతర భక్తుల యొక్క తీరు ఎరిగిన వారై ఎట్లు నమ్మగలరు? నా తీరు ఎరిగిన వారు ఎట్లు నమ్మగలరు? ఈ నీ మాట యొక్క అర్థము నీ సన్నిధాన వర్తులకు తెలియపరచుము. ఇప్పుడు మేము కొన్ని మాటలు చెప్పుకొనబోచున్నాము గనుక సహాయము చేయుము. ఆమేన్. నేటి సాయంకాల వర్తమానము. దేవుడు సర్వవ్యాపి. దేవుని యొక్క లక్షణములలో ఇది ఒకటి. దేవుడు సర్వవ్యాపి. తక్కిన లక్షణముల గురించి ఇప్పుడు మాట్లాడను. ఈ కాలములో మన దేశములో మనలను ఇతరులు 3 విషయములలో నిందించుచున్నారు. మొదటిగా బైబిలు తప్పు, రెండవది క్రీస్తు తప్పు, మూడవది క్రైస్తవ మతము తప్పు. ఈ 3 తప్పులలో మీరు చిక్కుకొన్నారు అని వారు అంటున్నారు. ఎందుకనగా మొదటిగా బైబిలులో అసహ్యమైన సంగతులు రాయబడి ఉన్నవి గనుక అది దైవగ్రంథము కాదు. రెండవదిగా ప్రభువులో అనేకమైన లోపములు ఉన్నవి గనుక ఆయన రక్షకుడు కాదు. మూడవదిగా క్రైస్తవులలో అనేక పాపములు ఉన్నవి గనుక అది దైవమతము కాదు, వీరు కల్పించుకొన్న మతము అని అంటున్నారు. ఈ 3 తప్పులు చెప్పుటయే కాక రుజువుపరచుచున్నారు. పత్రికలు, పుస్తకాలు అచ్చువేసి చల్లివేస్తున్నారు. అవి చదువుకొని కొంతమంది క్రైస్తవులు మతములో నుండి వెళ్లిపోవుచున్నారు. మన ప్రాంతములో 80 మంది, మన దేశమంతటిలో 1500 మంది, 1957 సంవత్సరమునకు మాత్రమే 1500 మంది. ఇప్పటి వరకు ఎంతమంది వెళ్లిపోయారో, ఎన్ని వేల మంది తిరిగిపోయిరో, వెళ్లిపోయిరి. ఇంతమంది మతములో నుండి వెళ్లిపోయినను మనకు నొప్పి లేదు. ఇప్పుడు నా అంశమేమనగా దేవుడు సర్వవ్యాపి. దానికిని ఇతరుల చూపుపై 3 తప్పులకు ఏమి సంబంధము? మొదటిగా దేవుడు బైబిలు గ్రంథమును ఎప్పుడు రాయించెనో అది మనము చూడలేదు. కొన్ని 100 సంవత్సరముల క్రిందట రాయబడినది. అయితే అది మన చేతులలోకి వచ్చినది కదా. అక్కడ మోషే చేత, యెహోషువ, సమూయేలు చేత, ప్రవక్తల చేత, సువార్తికుల చేత, పత్రికాధిపతుల చేత, ప్రకటన గ్రంథకర్త చేత రాయించిన ఆ బైబిలు మన చేతులలోనికి వచ్చినది కదా. గనుక ఈ గ్రంథము యొక్క రుజువు దేవుడు ఉన్నాడనియే కదా. దేవుడు లేకపోతే ఈ గ్రంథం ఎట్లు మన చేతుల్లోనికి వచ్చినది? క్రీస్తు జన్మించిన 1500 సంవత్సరాల తరువాత రాతలో ఉన్న గ్రంథమును లూథరు చేతిలో పెట్టితే ఆయన అచ్చు ఆఫీసులో పెట్టెను. అప్పటి నుండి కోటానుకోట్ల బైబిళ్లు అచ్చుపడినవి. అయ్యగారి చిన్నతనములోనే కోటానుకోట్లు బైబిలు అచ్చువేసిరి అని పత్రికలలో చదివెను. అప్పటి నుండి ఇప్పటికి ఎన్ని కోట్లు అచ్చివేసి ఉందరు కదా. బైబిలు మొదటి రైటరు మోషే, చివరి రైటరు యోహాను. 66 పుస్తకములు గల గ్రంథము మన చేతికి వచ్చెను. మోషే వద్ద నుండి లూథరు వరకు రాత రూపము వచ్చెను. లూథరు తరువాత అచ్చులోనికి వచ్చినది. మోషే నీవు రాయి, యోహాను నీవు ముగించు, లూథరు నీవు అచ్చు వేయించు. బైబిలు సొసైటీ వారలారా, 2000కు పైగా భాషలలో అచ్చువేసి పంచిపెట్టండి, కొన్ని అమ్మండి అని దేవుడు ఎలా చెప్పినాడో, ఎక్కడ మోషే, ఎక్కడ యోహాను, ఎక్కడ లూథరు, ఎక్కడ బైబిల్ సొసైటీ, ఎక్కడ మనము? గనుక అక్కడ నుండి ఇక్కడ వరకు దేవుడు వారితో ఉండి
ఈ పనులన్నీ చేయించుకుంటూ వచ్చాడు గనుక ఆయన మోషే దగ్గర ఉన్నాడు, యోహాను దగ్గర ఉన్నాడు, లూథరు దగ్గర ఉన్నాడు, బైబిల్ సొసైటీ వారి వద్ద ఉన్నాడు. ఇన్ని స్థలములలో ఇంత సమయము ఎలా ఉన్నారు గనుక ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వవ్యాపి. అయితే బైబిలు కూడా ఆయన సర్వవ్యాపకత్వము కలిగినదే. ఎందుకంటే ఈ బైబిలు ఎల్లప్పుడూ ఉండేది. మోషే వద్ద, యోహాను వద్ద, లూథరు వద్ద, బైబిల్ సొసైటీ వద్ద, మన వద్ద ఉండేది ఈ బైబిలు గ్రంథము గనుక దానికి కూడా దేవుని సర్వవ్యాపక లక్షణము ఉన్నది. అంతేకాక బైబిలు అన్ని దేశములలోకి వెళ్ళిపోయినది గనుకనే దానికి సర్వవ్యాపకత్వము ఉన్నది. ఇన్ని దేశములలోనికి ఎలాగు వ్యాపించినదో అలాగే అన్ని భాషలలోనూ వ్యాపించినది. అలాగే అన్ని జనాంగములలో, అన్ని మతములలో వ్యాపించినది. అన్ని కాలములలో, అన్ని దేశములలో, అన్ని భాషలలో, అన్ని జనాంగములలో, అన్ని మతములలో వ్యాపించినది. ఈ బైబిలును హిందువులు కొనుచున్నారు. మహమ్మదీయులు, బౌద్ధులు, యూదులు, పారసీకులు, నాస్తికులను కొనుచున్నారు. గనుక అన్ని మతములలోనికి ఈ గ్రంథము వచ్చినది. ఈ లక్షణము దైవ లక్షణము గనుక ఇది దైవ గ్రంథము. ఈ గ్రంథము చదివి అనేక మంది బాగుపడుచున్నారు. ఇది ఉపయోగకరమైనది. ఇందులో అనాది నుండి అనంత కాలము వరకు ఉన్నది గనుక దేవుని వలె సర్వవ్యాపకత్వము గల గ్రంథము. దేవుని వలె అన్ని దేశములలో వ్యాపించుట వల్ల సర్వవ్యాపకత్వ గ్రంథము గనుకనే అన్ని భాషలలో వ్యాపించినది. ఈ గ్రంథము సర్వవ్యాపకత్వము గలది గనుకనే అన్ని మతములలో ఒక్క మతమైన మిగిలిపోక అన్ని మతములలో ఇష్టము లేకపోయినను కొని చదువుచున్నారు. క్రీస్తు ప్రభువు ప్రయాణము చేసినప్పుడు దోణెలో శిష్యులు ఉండిరి. అలాగే ఈ దోణెలో అనగా బైబిలు అనే దోణెలో దేవుడున్నాడు. అనగా సర్వవ్యాపి అయిన దేవుడు, దేవుడే ఒక చోట ఉండడు, ఆ దేవుడే అంతటా తిరుగును. అలాగే బైబిలు లోకమంతటా తిరుగుచుండెను. అందులో బైబిలులో దేవుడున్నాడు గనుక తిరుగుచుండెను. భూలోక పరలోక భక్తులందరి హృదయములలో వ్యాపించిన గ్రంథము గాన సర్వవ్యాపకత్వ గ్రంథము. వాక్యమును మనస్సులో ఉంచుకొననందున అపార్థము చేసుకొనుచున్నారు గాని హృదయములోనికి దిగనిస్తే అర్థమగును. అప్పుడు అపార్థము చేసుకొనుటకు వీలుండదు. దేవుడు చెప్పినది చేసిన నోవహు, విశ్వాసులందరికీ తండ్రి అని పేరు పొందిన అబ్రహాము, దేవుని సన్నిధిలో నుండి గ్రంథకర్తయై దేవుని ముఖాముఖిగా చూచిన మోషే, రాబోవు ప్రభువు రాజ్యమునకు సూచనగా ఉన్న రాజ్యపాలకుడైన దావీదు, సజీవముగా పరలోకమునకు వెళ్లిన హానోకు, ఏలియా ఇలాంటి పరిశుద్ధుల చరిత్రలు కలిగిన గ్రంథము దైవ గ్రంథము కాకపోతే మరి ఏ గ్రంథము దైవ గ్రంథము కాగలదు? బ్రతుకులో రవ్వంతైన కళంకము లేని యోసేపు చరిత్ర గల గ్రంథము దైవ గ్రంథము కాకపోతే మరి ఏది దైవ గ్రంథము? జపానులో బైబిల్ ఉన్నది. కొరియా, చైనా, మంగోలియా, బర్మా, స్పెయిన్, ఇండోచైనా, ఇండియాలోని అనేక భాషలలో బైబిలు ఉన్నది. కాశ్మీరు, పంజాబు, ఒరిస్సా, బెంగాల్, ఇటలీ, గ్రీకు, రొమేనియా, ఆస్ట్రియా, హంగరీ, పోలాండ్, జర్మనీ, హాలాండ్, డెన్మార్క్, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు, ఇంగ్లాండు, పోర్చుగల్, ఫిన్లాండ్, రష్యా, నార్వే, స్వీడన్, ఇంగ్లాండు, స్కాట్లాండ్, నెదర్లాండ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మెక్సికో, కాలిఫోర్నియా, కెనడా, టండ్రా ప్రదేశము, గ్రీన్లాండ్, అలాస్కా, బ్రెజిల్, కొలంబియా, ఆఫ్రికా, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, సూడన్, లైబీరియా, మడగాస్కర్, ఆస్ట్రేలియా మొదలగున అన్ని దేశములలో బైబిలు ఉన్నది. అలాగే గుంటూరులో జరిగే మీటింగులో బైబిలు ఉన్నది గనుక దైవ గ్రంథము సర్వవ్యాపి. అన్ని చరిత్రలను అందరినీ మించిన క్రీస్తు చరిత్ర గల గ్రంథము దైవ గ్రంథము కాకపోతే మరి ఏ గ్రంథము దైవ గ్రంథము? ఏ దైవ గ్రంథము ఇట్లు బైబిలు వలె సర్వవ్యాప్తి అయినట్లు ఉన్నది? మనకు చెప్పకుండా బైబిలు వచ్చెను, అలాగే ఆయన కూడా చెప్పకుండా వస్తాడు. ఆయన సర్వవ్యాపి గనుక ఆయన పుస్తకములు సర్వవ్యాపి. సర్వవ్యాపి అయిన దేవుని ఎవరు తుడుపు పెట్టగలరు? సర్వవ్యాపి గ్రంథమును ఎవరు తుడుపు పెట్టగలరు? అట్లు చేయుటకు ప్రయత్నిస్తే వారిని వారే తుడుపు పెట్టుకొందురు. ఉదాహరణ, ఒక అగ్నిగుండమును తుడుపు పెట్టవలనని ప్రయత్నిస్తే వారే తుడుపు పెట్టబడుదురు.
దేవుడు తన్ను ఎదిరించు వారికి అగ్నిజ్వాల, ఎదిరించని వారికి దీపకాంతి, వారి మార్గమునకు వెలుగయున్నాడు. రెండవదిగా క్రీస్తు దైవవతారము. బైబిలులో మొదటి మాటగా దేవుని పేరు ఉన్నది గాన అది దైవ గ్రంథము. క్రీస్తు అవతార పురుషుడు గాన దేవుడు, అనగా దేవుని యొక్క అవతార పురుషుడు గాన దేవుడు. ఎంత దేవుడైనను మన కొరకు మనిషి అయినాడు గనుక ఆయనలో దైవత్వము పోలేదు. ఉదాహరణ, ఒక కాలేజీ ప్రొఫెసర్ తన డ్రెస్ మార్చి సామాన్య డ్రెస్ వేసుకొని మనతో పాటు నేలపై కూర్చుంటే ఆయన గొప్పతనము పోవునా? పోదు. అలాగే దేవుడు ఎంత మనిషి అయినా దేవుడు కాకపోయినాడా? బైబిలు గ్రంథము ఎంత మన కాగితమైనను, మన సువార్త అయినను, మన మనుషులే రాసినను, మన చేతిలో ఉన్నను, మనం క్రింద పడవేసినను, ఎక్కడ ఉన్నను, బల్లపై పెట్టినను, అక్కడ ఉన్న పెట్టెలో పెట్టినను, దానిలోని కొన్ని కాగితములు చినిగిపోయినను దాని గౌరవము ఎక్కడికి పోతుంది? దైవ గ్రంథము కాకపోతుందా? అలాగే దేవుడు మనిషైతే మాత్రము ఆయన మనుషులలో ఉన్నను, ప్రయాణము చేసినను, మనిషి వలె ప్రవర్తించినను దేవుడు కాకపోయినాడా? పరలోకములో ఎక్కడో ఉండే దేవుడు మన లోకమనే ఇంటికి వచ్చినాడు గనుక ఆయన దేవుడు కాకపోతాడా? రూపానికి మనిషి స్థితి, పనికి దేవుడు అయిన ఆయనను మనము మ్రొక్కిన ఎడల ఆయన కళ మనకు వచ్చును. బైబిలుకు దైవ వ్యాపకత్వము వచ్చినదా? రాలేదా? అలాగే మనకును ఆయన దైవ వ్యాపకత్వము వచ్చును. మూడవదిగా క్రైస్తవ మతము. బైబిలు రాయించిన దేవుడు స్థాపించిన మతమే క్రైస్తవ మతము. పరలోకము నుండి భూలోకమునకు నరుడుగా వచ్చిన క్రీస్తు ప్రభువు తన ప్రాణము దారపోసిన మతము గనుక అది ఎంత పాపాత్ముల మధ్యలో ఉన్నప్పటికీ దైవ మతము కాకపోతున్నదా? క్రీస్తు ప్రభువు మనిషి అయినా దేవుడు కాకపోవునా? అలాగే దైవమతము పాపుల మధ్య ఉంటే మాత్రము దైవమతము కాదా? బయట ఉన్న గత్తర మీద, బండ మీద, అసహ్య స్థలము మీద ఎండపడిన ఆ ఎండ కాకపోయినదా? అలాగే పాపాత్ముల మధ్య క్రైస్తవ మతమున్న మాత్రమున అది పాపమతమైపోతుందా? దైవమతము కాదా? దైవమతమే గనుక అందరూ దానిలోనికి రావలెను. నరసంకల్పన మతము అయినా అందరికి నమ్మకము ఉండదు. బైబిలు దైవ సంకల్పన, క్రీస్తు దైవవతారము. క్రైస్తవ మతము దైవస్థాపన మతము గనుక బైబిలు చదువుకొనవలెను. క్రీస్తు ప్రభువు రక్షకుడని నమ్మవలెను. ఈ క్రైస్తవ మతము ఈయన మతము అని అనుకోకుండా ఇందులోకి రావలెను. ఈ మూడిటిలో ఎక్కడ ఏ దోషము లేదు. రాత చింపినంత మాత్రమున అది కాదు అనగలరా? క్రీస్తు ప్రభువు శిలువ మీద పాపుల చేతిలో పడి చనిపోయినంత మాత్రము దేవుడు కాకపోయినాడా? అలాగే క్రీస్తు మతస్థులలో కొందరిలో దోషములున్న మాత్రమున అది దైవమతము కాకపోయినదా? పెద్ద ఆసుపత్రిలో 150 మంది రోగులు ఉందురు. క్రొత్తవారు లోపలకు వెళ్ళినా ముక్కు మూసుకొంటారు. అందుచేత అది చెడ్డదా? మంచిది కాదా? మంచిదే కదా. ఎవరో 2-3 రోగులు డాక్టర్లు చెప్పినట్లు మందు తీసుకుని నోటిలో పోసుకొనక, చెప్పినట్లు చేయక బకెట్లో పోసినందువలన చనిపోయిరి. అంత మాత్రమున ఆసుపత్రి చెడ్డది కాదు కదా. క్రీస్తు మతములో ఎవరో 2-3 చెడిన ఎడల అది దైవమతము కాదు అంటారా? చెడగొట్టినది అని అంటారా? గనుక న్యాయం ఆలోచించి బైబిలులో గాని, క్రీస్తులో గాని, క్రైస్తవ మతములో గాని ఏ లోపము లేదు, ఏ దోషము లేదు అని గ్రహించవలెను. గనుక వాటిలో దోషమున్నదనే వారిదే దోషము. ఒక్క బైబిలును గురించి రోజంతా చెప్పుటకు సరిపడిన సంగతులున్నవి. క్రీస్తు ప్రభువు వారిని గూర్చి వారమంతా చెప్పుటకు సంగతులున్నవి. మతమును గురించి నెలంతా చెప్పు సమయమున్నది. మీకు తెలిసినట్లు నాకును ప్రభువును గూర్చిన సంగతులు తెలుసు. 3 దినములు సాక్ష్యములు చెప్పినా తరుగలేదు. లోకములో ఉన్న క్రైస్తవులను చెప్పమంటే లోకాంతము వరకు ఉండును. అంతమంది చెప్పలేరు. సమయము లేదు. బైబిలుకు, క్రీస్తునకు, మతమునకు అంతము లేదు. ఏమి బాబు, మా అబ్బాయి వచ్చి నెల అయినది, వచ్చి ఇప్పటికి బాగుపడలేదు అని డాక్టర్ను అన్నది. మరి ఏమంటావు అని డాక్టర్ గారు అంటే, తల్లి ఇంటికి తీసుకుని వెళ్తాను అన్నది. ఆసుపత్రిలో ఉన్నవారు బాగుపడకపోతే ఇంటి వద్ద బాగుపడునా? గోతికి బాగుపడును, ఇక్కడ బాగుపడని వాడు ఇంటిలో బాగుపడునా?
ఇప్పుడు బాగుపడకపోతే ఇంటి వద్ద బాగుపడునా, సమాధికి బాగుపడును. క్రీస్తు మతములోనికి వచ్చినవాడు ఎప్పటికైనా బాగుపడును. మతములో ఉన్నాడు అనగా ఆస్పత్రిలో ఉన్నాడు గాన ఇంకొక నెలకైనా బాగుపడును. మతములో ఉన్నాడు గాన బాగుపడును. మతము విడిచిన అతని గతి ఏమగునో అతనికే తెలుసును. ఈ మూడు, బైబిలు, క్రీస్తు, క్రైస్తవ మతము, శత్రువులు ఎత్తి చూపించిరి గనుక చెప్పుకొనవలసి వచ్చినది. వారు ఎంత మేలు చేసినారో అన్ని దేశములలోని మతములను గూర్చి అడగవలెను. వారికి ఏ జవాబు ఉండునో? ఎవరైతే గ్రంథములో, క్రీస్తులో, మతములో దోషము లేదు అని వచ్చి బాప్తిస్మము పొంది బైబిలులో ప్రవేశించి క్రీస్తు చెంత చేరి క్రీస్తు సంఘములో ప్రవేశించుదురో వారు చనిపోయిన తరువాత మోక్షములో ప్రవేశిస్తారు. రాకడ వరకు ఉగ్గబెట్టుకుని ఉంటే రాకడ మేఘములో నూతన యెరూషలేము విందులో ప్రవేశిస్తారు. 1000 సంవత్సరములలో అన్ని స్థలములకు వచ్చి సువార్త ప్రకటిస్తారు. బంగారు శరీరముతో బోధిస్తారు. వారికి ఎండ, చలి, ముండ్లు, బంద, గత్తర, చెదర, తూలుడు, చెమట, పురుగులు, మొరిగే కుక్కలు ఉండవు, కరిసే పాములుండవు. భూలోకమంతా రాజటీవితో తిరుగుదురు. అప్పుడు వారికి సముద్రము, నది, కొండలు, దయ్యములు అడ్డురావు. దయ్యాలు బంధకములలో ఉండును. అటువంటి రాజ్య సహవాస భాగ్యము కావలిస్తే ఇప్పుడే క్రైస్తవ సంఘములోనికి వచ్చుటకు సిద్ధపడండి. సంగతి గ్రహించకపోవుట, ఆలోచించకపోవుట, సరిగా మాటలాడకపోవుట, తిట్టుట, కొట్టుట, చంపుట, అసూయపడుట, ఒకరిని అల్లరి చేయుట, దొంగతనములు, అబద్ధములు ఇవన్నీ దుర్బుద్ధులు. బైబిలు చదవకపోవుట ఒక దుర్బుద్ధి. బైబిలు సరిగా పూర్తిగా చదవకపోవుట మరొక దుర్బుద్ధి. నీ కొరకు ప్రార్థించి ఇతరుల కొరకు ప్రార్థించకపోతే అది ఇంకొక దుర్బుద్ధి. నీ నోట్సులోవి ఇతరులకు చెప్పకపోతే అది గొప్ప దుర్బుద్ధి. దైవ ఉపకారము తలంచుకొని స్తుతించకపోవుట మరొక దుర్బుద్ధి. ఇన్ని దుర్బుద్ధులు పెట్టుకొని రాకడకు సిద్ధపడుట ఎట్లు? దయ్యములు దూరముగా ఉన్నను ఇవి దయ్యములు వేసే బాణములు. పిట్ట చెట్టుపైనున్నను మనిషి క్రింద ఉండి బాణముతో కొట్టును. అట్లే దయ్యములు క్రింద ఉండి బాణములు వేయును, దూరముగా ఉండి వేయును. అప్పుడు రాకడకు ఎట్లు సిద్ధపడగలరు? పెండ్లి చేసుకునే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పెండ్లికి ఒకరినొకరు ప్రేమించుకుంటారా? పెండ్లి కూతురు తల వంచుకొంటే అది ప్రేమ. అలాగున కాకుండా లోకమును బట్టి నడిచిన ఎడల అనగా లోకమును అనుసరించిన ఆ ధన్యత పోవును. తల్లి మీద పిల్లకు ప్రేమ ఉండునా? అట్లు ఉంటే రాకడకు సిద్ధపడగలము. మీరు ఎన్ని జయించినను తండ్రి ఎడల ప్రేమ లేకపోతే రాకడకు వెళ్ళలేరు. ప్రభువు చెప్పినది దేవుని ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి అన్నారు. ఈ క్రమమే లేకపోతే ఎన్ని పాపాలు జయించినా, బైబిలు కంటత చేసినా, భాషలు మాట్లాడినా, దర్శనములు ఎన్ని వచ్చినా ప్రేమ లేకపోతే లాభము లేదు. గణగణ మ్రోగు తాళము వలె నుందుము అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో పౌలు రాసెను. ప్రార్థన. యేసు ప్రభువా, బాప్తిస్మము పొందవలెనని నీవు చెప్పినావు. బాప్తిస్మము ఇచ్చే అధికారము నీ శిష్యులకు ఇచ్చావు గనుక ఇప్పుడు కొందరికి ఇస్తున్నాము. వారు ఇప్పుడు నమ్ముచున్నాము అంటున్నారు. ప్రభువా, అది నీకే తెలుసు. మేము ఇస్తుంటే నీవు ఇచ్చినట్లే అని నమ్మే కృప దయచేయము. వారు బాప్తిస్మమునకు సిద్ధమైనట్లు రాకడకు కూడా సిద్ధమగునట్లు కృప దయచేయము. కడవరకు స్థిరముగా, వెనుకకు తిరిగిపోకుండా స్థిరముగా ఉండేట్లు దీవించుమని వేడుకుంటున్నాము. ఆమేన్.